హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియంను పుష్కలంగా అందించే నువ్వులతోటి కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ కారం పొడిని వేసుకుని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ కారం పొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి. సాధారణంగా నువ్వుల కారం పొడి అంటే కరివేపాకు వేసుకోరండి, కానీ ఇందులో కరివేపాకు వేసుకున్నట్లయితే రుచి చాలా బాగుంటుంది. అలాగే కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఒక్కొక్క మిరపకాయలు ఒక్కో కారాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మీరు తీసుకునే మిరపకాయల కారాన్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. వీటన్నిటిని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇలా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే ఈ లోపల మిగిలినవి కూడా వేగిపోతాయండి. ఇలా వేయించుకున్న వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు మిగిలిన ప్రాసెస్ని చూద్దాము. అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. ఈ కారం పొడిలో ఉపయోగించే దినుసులన్నీ ఏమాత్రం మాడినా కూడా కారం పొడి అంతా కూడా చేదుగా అవుతుందండి. కనుక నిదానంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. పల్లీల పైన ఉండే పొట్టు ఇలా ఈజీగా వస్తున్నట్లయితే పల్లీలు కూడా వేగిపోయినట్లే. ఇలా వేయించుకున్న ఈ పల్లీలను కూడా మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు నువ్వులను వేసుకోవాలి. తెల్ల నువ్వులకు బదులుగా నల్ల నువ్వులైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఈ నువ్వులను కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. నువ్వులలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి. రోజు 1 స్పూన్ నువ్వులను తీసుకున్నట్లయితే ఎముకలు దృఢంగా తయారవుతాయి. ప్యాన్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి నువ్వులు త్వరగానే వేగిపోతాయి. ఇలా వేయించుకున్న ఈ నువ్వులను స్టవ్ ఆఫ్ చేసుకుని పల్లీలు ఏ ప్లేట్లో అయితే తీసుకున్నామో అదే ప్లేట్లోకి నువ్వులను కూడా తీసుకోవాలి. ఈ పల్లీలు నువ్వులు పూర్తిగా చల్లారకుండా గ్రైండ్ చేసినట్లయితే వీటి నుండి నూనె రిలీజ్ అవుతుంది. కనుక ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఈ నువ్వుల కారం పొడిలోకి చింతపండు వేసుకోకపోయినా పర్వాలేదండి. వేసుకోవాలనుకుంటే ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకుని అందులోకి వేయించుకున్న ఎండుమిర్చి, కరివేపాకులను వేసుకుని వీటితో పాటుగా 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని ముందు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నువ్వులు, పల్లీలను వేసుకోవాలి. నువ్వులు, పల్లీలను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసినట్లయితే పొడి అంతా కూడా ముద్దగా వస్తుంది. కంటిన్యూస్గా గ్రైండ్ చేయకుండా పల్స్లో బ్రేక్ ఇస్తూ గ్రైండ్ చేసుకున్నట్లయితే కారం పొడి ముద్దగా అవ్వకుండా ఇలా పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 7-8 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని పల్స్లోనే 1-2 సార్లు గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పొడిని ఎయిర్టైట్గా ఉండే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నట్లయితే 20 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని మొదటి ముద్దతోటి ఈ పొడిని వేసుకుని తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ నువ్వుల పొడిని ఈసారి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.